నేనండి మీ వదిన మనం అదిరిపోయే చేపల పులుసు కర్రీని ఎలా చేయాలో చూయించబోతున్నాను. నేనైతే కొరమీను చేపను ఉపయోగించి చేస్తున్నాను. ఏ ఫిష్ అయినప్పటికీ చేసే విధానం మాత్రం ఇదేనండి. ఇది చాలా చిక్కటి చక్కటి గ్రేవీతో, మంచి కలర్‌తో చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరికైనా నచ్చే విధంగా, ఇంకా వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసే విధంగా చేసి చూపిస్తున్నాను. ఎక్కువ ప్రాసెస్ లేకుండా ఈజీగా అయిపోతుందంటే నమ్మండి. దీనికోసం 4 టమాటోస్‌ని, 2 ఆనియన్స్‌ని తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను కేజీ కొరమీను చేపను తీసుకొని నీట్‌గా క్లీన్ చేసుకున్నాక పసుపు, ఉప్పు, పల్చడి మజ్జిగ వేసి శుభ్రంగా కడిగి ఒక 5 నిమిషాల పాటు మజ్జిగలో ఉంచి తర్వాత ఫ్రెష్ వాటర్‌తో మరలా కడుక్కొని ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కన ఉంచుకుంటున్నాను. ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల చేపల నుంచి వచ్చే నీసు వాసన మొత్తం పోయి చేప ముక్కలు చాలా ఫ్రెష్‌గా ఉంటాయండి. కాబట్టి ఖచ్చితంగా ఉప్పు, పసుపు, మజ్జిగ వేసి కడగడం అస్సలు మర్చిపోకండి. నిమ్మకాయ ఉంటే నిమ్మకాయతో కడిగినా కూడా నీసు వాసన మొత్తం పోతుందండోయ్! ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యాన్‌ని పెట్టి కాస్త ఆయిల్‌ని వేసి ఆయిల్ కాస్త వేడయ్యాక 2 ఆనియన్స్ యొక్క ముక్కలని, 4 టమాటోస్ ముక్కల్ని వేస్తున్నాను. ఇవి కాస్త మెత్తబడడానికి కొంచెం పసుపు, కొంచెం ఉప్పుని యాడ్ చేసి మగ్గనిస్తున్నాను. దీని తర్వాత నేను చింతపండుని వేస్తున్నాను. చింతపండు పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా తీసుకుంటున్నాను. నేను టమాటోస్‌ని ఉపయోగించాను కాబట్టి చింతపండు తక్కువ తీసుకుంటున్నాను. ఒకవేళ మీరు టమాటోస్ ఉపయోగించనట్లయితే నేను తీసుకున్న క్వాంటిటీకి రెండింతలు చింతపండుని తీసుకోవాలండి. కాబట్టి నేను కేజీ చేపల పులుసు చేస్తున్నాను కాబట్టి 4 టమాటోస్, ఒక పెద్ద నిమ్మకాయ సైజంత చింతపండు అయితే పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. మీరు టమాటోస్ లేకపోతే రెండింతలు అంటే 2 నిమ్మకాయ సైజులంతా పులుపుని తీసుకోవాలని గుర్తుంచుకోండి. కొందరి ఇళ్లల్లో పులుపు అస్సలు ఇష్టపడరండి. అది చేపల పులుసు అయినప్పటికీ. అలాంటి వాళ్ళు ఈ చేపల పులుసులో ఒక్క చిన్న బెల్లం ముక్కను గనుక వేసినట్లయితే పులుపు తెలియకుండా పులుపుని బ్యాలెన్స్ చేయడానికి బెల్లం ఉపయోగపడుతుందండి. ఈ చిట్కాని పులుపు ఇష్టం లేని వాళ్ళు బెల్లం వేయడం పూర్తిగా ఆప్షనల్ అండి. ఇప్పుడు కేజీ చేప ముక్కల్ని తీసుకొని ముందుగా మ్యారినేట్ చేసుకుందాం. మ్యారినేషన్ కోసం కాస్త పసుపుని, 3 టేబుల్ స్పూన్ల కారాన్ని, 2 టేబుల్ స్పూన్ల సాల్ట్‌ని కూడా వేసి బాగా కలిపి 10 నిమిషాలు మ్యారినేట్ చేసుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసుకోవడం వల్ల ఉప్పు, కారం చేప ముక్కకు పట్టి చేప ముక్క చాలా టేస్టీగా ఉంటుందండి. తర్వాత పొయ్యి మీద ఒక గిన్నెను ఉంచి ఆ గిన్నెలో 4, 5 టేబుల్ స్పూన్ల ఆయిల్‌ని వేసి అది హీట్ అయ్యాక ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రను, ఒక్క రెమ్మ కరివేపాకును, చిన్న మెంతికూర కట్ట వేసి బాగా ఫ్రై అవ్వనివ్వండి. మెంతికూర వేస్తేనే చేపల పులుసు కమ్మగా ఉంటుందని గుర్తుంచుకోండి. మెంతు ఆకు లేదా కొన్ని మెంతుల్ని యాడ్ చేయండి. అయినప్పటికీ మెంతు ఆకు వేస్తేనే చాలా రుచండి. కాబట్టి ఖచ్చితంగా మెంతికూర వేసి అది కాస్త ఫ్రై అయ్యాక మాత్రమే ఒక పెద్ద సైజు ఆనియన్ యొక్క చిన్న చిన్న ముక్కలని 3 మిర్చి అంటే గ్రీన్ చిల్లీ యొక్క ముక్కల్ని యాడ్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా వేసి తరువాత మనం మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఈ చేప ముక్కల్ని యాడ్ చేసి కొంచెం కొత్తిమీరని వేసి ఒక్కసారి కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వండి. 5 నిమిషాలు మగ్గాక మాత్రమే మిగతా ఇంగ్రీడియెంట్స్‌ని యాడ్ చేసుకోవాలి. ఆలోపు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్, టమాటో మిశ్రమాన్ని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడిని, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని, మిక్సీ చేసుకున్న మిశ్రమాన్ని వేసి 1 లీటర్ వాటర్‌ని పోయాలి. 1 కేజీ చేపల పులుసుకి 1 లీటర్ వాటర్ అయితే పర్ఫెక్ట్‌గా సరిపోతుందండి. చక్కగా చిక్కగా వస్తుంది గ్రేవీ. కాబట్టి 1 లీటర్ వాటర్‌ని యాడ్ చేసి కొంచెం కొత్తిమీరను వేసి ఉప్పును సరిచూసుకోండి. ఈ స్టేజ్‌లోనే తగ్గినట్లయితే యాడ్ చేయండి. ఉప్పును సరిచూసుకొని మూత పెట్టి మరో 5 నిమిషాలు హై ఫ్లేమ్‌లో ఉడకనివ్వండి. 5 నిమిషాలు ఉడికాక 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడిని, పావు టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాని వేసి మరో 2 నిమిషాలు మగ్గనివ్వండి. ఫస్ట్ 5 నిమిషాలు చేప ముక్క ఉడుకుతుంది. తర్వాత 2 నిమిషాలు చేప ముక్క గట్టి పడుతుంది. ఇలా చేయడం వల్ల చేప ముక్క చాలా టేస్టీగా ఉంటుందండి. తరువాత స్విచ్ ఆఫ్ చేయండి. పూర్తిగా చల్లారాకే చేపల పులుసుని సర్వ్ చేసుకోండి. పూర్తిగా చల్లారాక ఇంకొంచెం కొత్తిమీరని చల్లి సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి. చూసారా కలర్ ఎంత బావుందో! చిక్కటి గ్రేవీ, చక్కటి కలర్ అండి. అన్నంలో వేసుకొని తిన్నామా టేస్ట్ అద్దిరిపోతుందండి. మీరు ఖచ్చితంగా ట్రై చేస్తారు కదూ! ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. నేను చెప్పిన ప్రాసెస్‌లో చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారంటే నమ్మండి. ఖచ్చితంగా ట్రై చేస్తారు కదూ! అన్నట్లు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మీ వదినమ్మ ఆల్ రౌండర్. ఈ కొరమీను చేపనే కాదండోయ్! ఏ చేపని చేయాలన్న ప్రాసెస్ ఇదేనండి.